హలో హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఈరోజు ఈ మేకపోతు చర్మాన్ని ఎలా వలవాలనో చూపిస్తున్నది. మన పల్లెలో కొయ్యాలనుకుంటున్నాం కానీ చర్మాలు కొయ్యలేము, మనం సాధారణంగా చర్మం తీయలేము. ఈ వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్కరు యాటను కోయవచ్చని ఉద్దేశపూర్వకంగా ఈ వీడియో తీశాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చర్మం ఎలా దట్టుకున్నారో దట్టం నుంచి. అలా కాలు విచ్చేసిన తర్వాత తాడు కట్టడానికి అనుగుణంగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, మనాడు ఆనే కట్టుద్ది పైన. చూడు తాడు విరిగొందా లేదు చూడు అల్లుడు. బాగుంది, బాగా కట్టు తాడు, అది పాత పడింది. చూడండి ఫ్రెండ్స్, మా తమ్ముడు ఎంత ఫాస్ట్ కొలుస్తున్నాడో చూడు. ఇంకా మా బామ్మది పోటీకి మా తమ్మునికి. పడుతుంది కింద పడుతుంది. చూడండి మా తమ్ముని ఫాస్ట్కు అది నరాలు కూడా ఇరిగిపోయాయి. కట్టేసి ముడి లాక్ చేసినటువంటి నరాలు కూడా ఊడిపోయాయి. ఇది ఇట్లా కసురు వస్తుందండి ఫ్రెండ్స్. అటువంటి కసురు రాకూడదు, మాంసం చేదుగా ఉంటుంది. ఇదిగో ఆ కసురు రాకూడదు. చూడండి ఒంటిన్నర మా బామ్మది చాలా ట్రై చేస్తున్నాడు. చూడండి ఫ్రెండ్స్, మా తమ్ముడు బామ్మడిది పోటాపోటీగా ఫాస్ట్గా శరము ఎవరి ముందు వలుస్తారు అన్నట్టుగా తీస్తున్నారు. మా బామ్మడిది మా తమ్ముని సత్తాకేమో ఖాళీ ఇరిగి ఊసేస్తున్నది. బగిడి నువ్వు తెంకొచ్చుకోవచ్చు రా మందికి అదంతా పోయి బయట చూడండి ఫ్రెండ్స్, మా బామ్మడికి మా తమ్మునికి చాలా పోటీగా ఆటలు శరం ఒలుస్తున్నారు. తమ్మునికి ముడి వాసింది. మా తమ్ముని బలానికి మట్టకు వచ్చి పదిగాడు. బామ్మడితే చాలా ఫాస్ట్గా వలుస్తున్నాడు. కాలు వేసి పీకితే మట్టం కూడా వస్తుంది. ఏదో అయిపోయింది కాలు వేయాల్సింది. ఇంకా బామ్మడిది చాలా ఫాస్ట్గా. చూడండి ఫ్రెండ్స్, అది రాబోతోంది. ఆ కాలు అలా వేసి ఆ చరము ఇలా ఒలుస్తారు, ఎందుకంటే అది చాలా బిర్రుగా ఉంటుంది. ఇప్పుడు మెడ కూడా బయటకు కొత్తబడుతుంది. రెండు ఊడిపోగా బామ్మడిది ఇంకా మెడ భాగంలో ఉన్నాడు. కాలి భాగంలో వేసి తొక్కేశాడు, తీసేశాడు. బామ్మడిది మొదటి విన్నర్గా నిర్ధారించాం. గెలుపు పొందినాడు. ప్రైజా
మీపై అభిమానమే మా ప్రైజు. చూడండి ఫ్రెండ్స్, నీళ్ళు ఇచ్చేవాడిని చెప్పు బాయ్. మా బావగారు నీళ్లు పోస్తున్నారు. పైన 2 కాయలు ఉన్నాయి, దానికి అలాడతానికి గిలక్కాయలు హోటల్ ఫ్రెండ్స్. చూడండి బాడీ మొత్తం సేమ్ మన శరీరంలో పార్ట్స్ ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి. ఈ మటన్ ఇది తినడం వల్ల చాలా ఆరోగ్యం కలుగుతుంది. మటన్ మందంగా ఉంటుంది శరీరం, రక్తం కూడా మందం అవుతుంది. ఇక్కడ మా బామ్మడిది బిడ్డ పుట్టి వెంట్రుకలకు వచ్చాము. ఆ ఆటలు వస్తున్నాము. పెద్దగూడల గంగమ్మ తల్లి సన్నిధిలో బామ్మడిది చాలా ఫాస్ట్గా చేస్తున్నాడు. చూడండి ఫ్రెండ్స్, బామ్మడిది కత్తితో బొత్స అంతా జిగుడుతున్నాడు. చూడండి ఫ్రెండ్స్, వీరప్రాయణపల్లి సతీష్ అనే మా బామ్మడిది ఫస్ట్ హోటల్ అయితే ఎన్నికేశాడు. చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి మేకపోతులు కాబట్టి. ఒకటి 23-24 కేజెస్ రావచ్చు అబౌ. ఇలా కసురు రాకూడదు ఫ్రెండ్స్. ఇలా ఎందుకంటే కసురు వచ్చిందంటే మటన్ అంతా చేదుగా వస్తుంది. చూడండి రాళ్ళ మీద అంతా పడింది. అది మా బామ్మడిది చూడండి ఫ్రెండ్స్, మటన్ చిల్ చేశాడు. మా వాడు పొట్ట పీకి బాధినాడు, మీ వాడికి కాలే లేకున్నాడు. మామని పడతారా రే, ఇక్కడ తీరా మామనికి చూడండి ఫ్రెండ్స్, గంతులు అంట పారేస్తున్నాడు. ఏ గంతులు అయ్యి నీటి గంతులు, పోగడ్డలు అంటాలే లైఫ్ ఫేమస్ అవి. ఈ బహుశా ఈ మటన్ తినడం వల్లనే మనుషులకు కూడా గంతులు వస్తుంటాయి. చూడండి ఫ్రెండ్స్, ఆ ఆటలో ఉండే గంతులు తినడం వల్లనే దాదాపు అంటే మనకు కూడా ఆ కొవ్వు పొరలు ఎక్కువ అయ్యి చర్మం మందం ఎక్కుతుంది మటన్ తింటే. కానీ పలచనుండే చర్మం ఉండేవాళ్ళు మటన్ బాగా తినచ్చు, ఆరోగ్యానికి మంచిది. చూడండి ఫ్రెండ్స్, సతీష్ బాగా తీస్తున్నావు, చాలా ఫాస్ట్గా తీస్తున్నాడు. ఇరవై గంతులు సతీష్. చూడండి ఫ్రెండ్స్, కొవ్వు పొర అది పొట్ట కర్లుకున్నది, గంతులన్నీ తీస్తున్నాడు. పట్ట మీద వేసినాడా. చూడండి ఫ్రెండ్స్, పొట్ట భాగంలో ఫస్ట్ హోటల్ తప్పిస్తాడు మా తమ్ముడు. లేకపోతే శరీరం కొలిచినప్పుడు ఉండే బొత్స అంతా పోవడానికి అలా కత్తితో గోకేసి నీళ్ళు చల్లితే మొత్తం ఊడిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, పేగులు తీస్తాడు. చుట్టకుండా తోలు తప్పిస్తాడు, పేగులు తీస్తాడు ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ అట్లా పేగులు తీయాలి, ఎందుకంటే మాంసం అంతా ఆ కసరు పడిందంటే చేదవుతుంది. ఇంత పని చేసి కూడా వేస్ట్ అవుతుంది. అక్కడ తిప్పింది కదా అక్కడనే. అదే బాగా ఫ్రెండ్స్, ఇదే ఇలా తీయాల పేగులు. కసురు అంతా ఒకసారికి వేస్తారు. పెంటిక పేగులోంచి నీళ్ళు పోస్తారు ఫ్రెండ్స్. కడుపులో కసురు అంతా పెంటిక రూపంలో ఉండేది. ఆ పేగులలోంచి పెద్ద పేగు, ఇది అయితే పెద్ద పేగు, నీళ్ళు పోస్తే
ఇది పెంటికి పేగండి చూడండి ఫ్రెండ్స్. ఆ కసరు అంతా తీశాడు నీళ్ళు పోసి, ఆ కసరు అంతా పోసాడు. అది మొత్తం మాంసం మీద ఉందంటే చేదు అవుతుంది. కుక్కకు మెల్లి జంజం వేశాడు. చూడండి ఫ్రెండ్స్, మా తమ్ముడు కూడా చాలా ఫాస్ట్గానే వేస్తాడు. లేట్ అయినప్పటికీ మొత్తం జబ్బలన్నీ కోసేసి పడేశాడు. ఇలా కడగాలి ఫస్ట్. చూడండి ఫ్రెండ్స్, మా తమ్ముడు చాలా ఫాస్ట్గా తీస్తున్నాడు పేగులు. ఇటువంటి టాలెంట్ మరి మీరు ఎక్కడా చూసినారు? మనిషిలో కూడా ఇలాగే ఉంటాయి ఫ్రెండ్స్ పేగులు సేమ్. అట్లా పేగును ముడి వేశాడు. కసురు కూడా మళ్ళీ బయటికి రాకూడదు. ఫ్రెండ్స్, పేగులు ఎలా శుభ్రపరచాలని చూడండి. ఎట్లాగ వస్తారు. అట్లా సాధితే మొత్తం కసురు అంతా బయటకు వస్తుంది. రవీంద్ర నీళ్ళు బాగా పోయినా పట్ట బాగా ఉంది సాడు. చూడండి ఆ పొట్టలో అట్లా అల్ల పొట్టలో నీళ్ళు పోసి శుభ్రం చేస్తున్నాడు కసరంతా. అంటే చూడండి ఫ్రెండ్స్, అట్లా వస్తా అలా తితే కనుక అల్ల పొట్ట అంటే చిన్నది. మనం తిన్న ఆహారాన్ని అరిగించేది చిన్న పొట్ట. అదే చూడండి ఫ్రెండ్స్, ఆ పేగులో నీళ్ళు వస్తాను. కసరంతా పెంటికలు మొత్తం అంతా శుభ్రం చేస్తాడు. అయిపోయింది. కసరు పోసినాడు. అల్ల పొట్ట అంతా బయటకు తీసేశాడు. మన రాయలసీమ ఏట కట్ చేసినట్టు ఎట్ల పట్ట చిన్న పట్ట అవి గింజలు ఆకు వేసినవి. గొంతునారం అండి మేసిందండి లోపట్ల దొమ్మలండి. గుండెకాయ అదేంది? అది నెరడ అండి. గుండెకాయలు సపోర్ట్ వచ్చిన ఒకటి రాకపోయినా ఒకటి అల్లునికి సపోర్ట్ చేసి దొమ్మ అండి. కొడుకు తక్కువ పడాడు, అల్లుడు మునవానికి ఏడుంటాడు. స్వరం అండి.
దొమ్మలు అవి తగ్గుకు ఉండేది దింగుతుందండి రైతు చూడండి ఫ్రెండ్స్, మా తమ్ముడు బర్రెలు ఎలా తప్పిస్తున్నాడు. ఈపు కండను తప్పిస్తున్నాడు. అక్కడే చిగురెంక ఎక్కువ ఉంటుంది. ఎన్ని పూసలు ఉన్నాయి కదా చిగురెంక, చాలా మెత్తగా ఉంటుందండి. చికెన్ లాగా ఎంక కూడా నమలచ్చు. అటువంటి ఇంకా ఎన్ని పూసలు ఉంటుంది, దాన్ని చిగురెంక అంటారు. అది ఈపు కండ. ఒకటి ముంచుకో. బర్లకుండే మాంసాన్ని తొలగిస్తున్నాడు. గట్టి కండలు. అన్ని తీస్తారా పైపు? బర్రెలు అలా తప్పియాలి ఫ్రెండ్స్, చూడండి. తమ్ముడు లేటుగా శరమ్మ తప్పించినప్పటికీ తొందరగానే ఆటను పూర్తి చేశాడు. ఆ శరము పైన నీరు కండ లాంటిది, ఆ నీరు తోలు తీసేస్తారు. ఒరిజినల్ కండలాగా తొడ భాగాలు కోసేస్తాను. నీరు లాంటి పల్చని చర్మం వేస్ట్ కండలు వేసుకుంటారు. ఆకురాయి కత్తి అది అది చూడండి ఫ్రెండ్స్, ఆకురాయి కత్తి చాలా ఫాస్ట్గా తిరుగుతుంది. ఇలా వడదిప్పేసి పుల్లు వస్తున్నాడు.
అది ఆట పూర్తి చేశాడు అన్న గుర్రపు అన్న. సతీష్ కైమా కొడుతున్నాడు. చిగురేంక అది ఎన్నుపూస చిగురేంక కొడుతున్నాడు. చాలా మెత్తగా ఉంటుంది ఇది. చికెన్ లాగా ఎంకలు కూడా నమిలేయచ్చు మటన్ టీవీ. అది మెడదిండు. ఇది కొనమ్మద్రా రే చాలే 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 అది ఇంకా అదొకటి అది దింపడా అగాల ఆడింగు దొమ్మ గొంతు స్వరం ఊపిరితిత్తులు. సతీష్ ముక్కలు కైమా కొడుతున్నాడు. వంట మాస్టర్లు ఇది ఎందుకంటే బర్లకుండే కండలు బాగా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు రెండో ఆట కూడా పూర్తిగా బాగా చూపిస్తున్నాను, ఎలా కొయ్యాలి అనే వాళ్ళకి తెలియాలని దానికోసం. మామూలుగా ఆట అర్ధ గంటలో అయిపోతుంది కరెక్ట్. శరంబలన్నీ అందరూ ఏడుచుకొని ధర వట్టలు తీసుకో. తెలుసు దీంట్లో కోసం వచ్చాను నేను ఎక్కను తొడ భాగం కండలు.
తోక భాగం కండలు కట్ చేసుకోవాలి. సత్తురు సత్తురు సార్ టోటల్ టోటల్ పెంచు కిలో సంపూలే పెంచు ఇంక గినపడి సావు తలకాయలు కాళ్ళు ఎరవిచ్చాం బాగుంటాయి. సరే పోయి ఎంత పని వాడి కదా ఇక్కడ మా నాయన తమ్ముడు ఆడ తమ్ముడు ఇక్కడ బామ్మడిది ఈయన పంట మాస్టర్ మా పెద్దనాయన సుబ్బన్న సుబ్బరాయుడు వాళ్ళు కండలు కోసం కండలు వేస్తున్నాడు. రెడీ ఉంచిన తర్వాత ఎర్రని సొక్కా నువ్వు ఉండాలి బావా. ఫ్రెండ్స్ ఇదే కూరలో వేస్తున్నాము. మసాలా అంతా రెడీగా టేబుల్ అంతా పెట్టుకున్నాము. నేనే మా వంట మాస్టర్ సుబ్బరాయుడు చిన్న సుబ్బరాయుడు పొట్ట అడ్డం తీయాలి. అడ్డం తీయద్దు, అట్ట తీసుకుపోయా అట్ట తీయద్దు వీడియో ఎప్పుడు. తిప్పు నేను బాగా తిప్పు. టోటల్గా అయితే ఇంకా మటన్ రెడీ అయింది ఫ్రెండ్స్. గరం మసాలా వేస్తున్నాం. మా పెదనాయన తమ్ముడు చిన్న మాస్టర్ పవన్. ఏంది ఇంకోటిందా ఇది వెరైటీ. టోటల్గా మటన్ రెడీ. కలిపేసాను.